నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ కల్తీ మసాలా తయారీ ముఠా కేసులో హైదరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం. కల్తీ మసాలా తయారు చేస్తున్న వారిపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తామన్న సజ్జనార్. జైనీపూర్ మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి మాత శాకంబరి ఉత్సవాలు. అమ్మవారిని గోరింటాకుతో అలంకరించిన మహిళలు. బీటీ రోడ్డు నిర్మాణంలో కంకర వేసి వదిలిపెట్టడంతో రోడ్డు ప్రమాదాలు. చిన్నశంకరంపేట మండలం చందంపేట నుంచి సూరారం వరకు రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతున్న స్థానికులు. నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామంపేట సిఐ సైదా నాయక్. హైదరాబాద్ కల్తీ మసాలా తయారీ ముఠా కేసులో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రకటించారు. ప్రమాదకర రసాయనాలతో టన్నుల మసాలా దినుసులను తెలుగు రాష్ట్రాలకు ఈ ముఠా సరఫరా చేస్తుందన్నారు. సిట్ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. పబ్లిక్ హెల్త్ కి చాలా హానికరమైన విషయం బయట రావడం జరిగింది. అట్లానే మనము 13 ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ని అట్లానే ఇండిపెండెంట్ బిజినెసెస్ని మనము ఈ ఒక్క చెక్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్పైసెస్లో ప్రొక్యూర్ చేసి ప్రాసెస్ చేసి హోల్సేల్గా మరియు రీటైల్గా అమ్మేవాళ్ళు. ఇట్లానే దొరికిన ఆధారాలపైన మనము 3 కేసెస్ని మనము కట్టడం జరిగింది. దాంట్లో 3 కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. 2 మైలార్దేవ్పల్లిలో కేసు కడితే 1 మన బాలాపూర్లో కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 25 టన్ మటీరియల్ని మనము సీజ్ చేయడం జరిగింది. ఈ ఒక్క ఇన్స్పెక్షన్స్లో మన చెకింగ్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 చట్ట ప్రకారము అట్లానే మనకు కొంత దొరికిన ఆధారపైన కూడా మనము బిఎన్ఎస్ సెక్షన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. అట్లానే వాళ్ళు ఇంప్రాపర్ లేబలింగ్ ఉండింది, మిస్ బ్రాండింగ్ ఉండింది. అట్లానే వాళ్ళు చేసే ఒక టెక్నిక్ కూడా చాలా డిసెప్టివ్గా ఉండేది. సో అట్లానే ఈ ఒక తయారు చేసే పదార్థాలు అమ్మడంలో వీళ్ళు మన మనుషులకి హానికరమైన ఫుడ్ కలర్స్ని ఇన్క్లూడింగ్ ది బుష్ సింథటిక్ ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్స్ని మనం పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఫుడ్లో వాడవచ్చు, కానీ ఈ స్పైస్ లాంటి పదార్థం ఆ ఫుడ్ అనే ఒక కలర్ని వాడడానికి లేదు. అది కూడా కొన్ని వస్తువులు వాడవచ్చు, కానీ అది కూడా లిమిట్ ఉంటుంది. బట్ చెక్ చేసినప్పుడు ఆ లిమిట్ కంటే ఈ ఒక లవంగ్లో, షాజీరాలో వాళ్ళు సింథటిక్ కలర్స్ కూడా ఇచ్చేసి అది చూడడానికి ఏదో చాలా బాగుందని చెప్పి చూపించడానికి కూడా వాళ్ళు కలర్ యాడ్ చేసేది. 25 టన్ను అడల్ట్రేటెడ్ ఈ స్పైసెస్ని పట్టుకున్నాం. ఇంకా వీళ్ళు మిక్స్ చేయడానికి, రెడీ చేయడానికి ఇంకా 89 టన్స్ని కూడా మనము సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇందోర్లో ఇది నేర్చుకున్నారని చెప్పి చెప్తున్నారు. ఇది ఎక్కడి నుంచి మీరు నేర్చుకున్నారంటే ఇందోరు చుట్టుపక్క సిటీలో ఇవంతా నడుస్తున్నాం. అట్లానే వేరే రాష్ట్రం కూడా ఇది చాలా ఎక్కువ ఇలాంటి ఇండస్ట్రియల్ కలర్ వాడుతున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. హత్యా ప్రయత్నము చట్టం కింద బిఎన్ఎస్ కింద 110 సెక్షన్ కింద బిఎన్ఎస్, అంతకుముందు 308 ఐపీసీ 310 బిఎన్ఎస్ కింద చాలా కఠినమైన సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే మనుషులకి ఇదంతా హానికర వస్తువులు యూజ్ చేస్తే తింటే చాలా నష్టం జరుగుతుంది. మన పబ్లిక్ హెల్త్కే ఒక చాలా పెద్ద నష్టం చేస్తున్నారు. సో అందుకు ఇలాంటి వాళ్ళపైన హైదరాబాద్ సిటీ పోలీసు హెచ్పాస్ టీము గట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని యానంపేట తిరుమల ఎంక్లేవ్ కాలనీలో సుమారు 150 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కానీ కాలనీలో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షాకాలంలో చిన్నపాటి వర్షానికి రహదారులు బురదమయంగా మారుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
గట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని యాన్నంపేట తిరుమల ఇంక్లేవ్ కాలనీలో సుమారు 150 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కాలనీలో నివాసంలో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన సదుపాయాలు, రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షాకాలంలో చిన్నపాటి వర్షానికి రహదారులు బురదమయంగా మారుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు బడికి వెళ్లేందుకు, వృద్ధులు, మహిళలు రోజువారీ పనులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ ఇలాంటి పరిష్కారం లభించలేదని ఆరోపిస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి తిరుమల ఎన్క్లేవ్ కాలనీలో అవసరమైన రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు కల్పించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు శ్రీ వాసవి మాత శాకాంబరి ఉత్సవాల్లో మంగళవారం 5వ రోజు గోరింటాకుతో అమ్మవారిని అలంకరణ చేసి మహిళలు అందరూ గోరింటాకు పెట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత శాకాంబరి ఉత్సవాలు 5వ రోజు అమ్మవారి అలంకరణలో గుడాల పద్మ, బుద్ధ వనజ, అమర రమాదేవి, బుద్ధ సువర్ణ, తాటి మహేశ్వరి, బుద్ధ శిరీషలో అమ్మవారిని ప్రత్యేకంగా పూజలు నిర్వహించి గోరింటాకుతో అమ్మవారికి అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు మాట్లాడుతూ ఈ వాసవి మాత శాకాంబరి ఉత్సవాల్లో మంగళవారం 5వ రోజు గోరింటాకుతో అమ్మవారిని అలంకరణ చేసి మహిళలందరూ గోరింటాకు పెట్టుకోవడం జరిగిందన్నారు. అలాగే ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉండాలని, శాకాంబరి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గుబ్బా శ్రీనివాసరావు, వల్లాల వెంకటేశం, పెద్ది శ్రీనివాస్, గుబ్బా రఘురాములు, ఆర్యవైశ్య సంఘం మహిళలు పాల్గొన్నారు. 11 రోజుల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సవాలలో శాకాంబరి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు గోరింటాకు ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మహిళలందరూ తమ వంతుగా గోరింటాకు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి అందరూ పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మహిళలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మహిళలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై వాసవి, జై ఇది దంచినట్టు తీస్తే వీడియో ఒకసారి అన్న వీడియో అందరినీ ఇప్పుడు దంచినట్టు తీస్తే అందరు వీడియో వస్తే అందరు కవర్. నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ సభ్యులు, ప్రైవేట్ స్కూల్ బస్సుల యాజమాన్యాలకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రామంపేట సిఐ సైదా నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ సభ్యులు, ప్రైవేట్ స్కూల్ బస్సుల యాజమాన్యాలకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామంపేట సిఐ సైదా నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ సైదా నాయక్ మాట్లాడుతూ సోమవారం జరిగిన ఆటో లారీ ఢీకొన్న ప్రమాదంలో 14 మంది చిన్నారులు గాయపడిన ఘటనను ప్రస్తావిస్తూ ఇకపై ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఆటోలో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ ఇతర చెల్లుబాటు అయ్యే పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. నిబంధనలను ఉల్లంఘించి అధిక సంఖ్యలో ప్రయాణికులను ప్రయాణిస్తే సంబంధిత డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన వాహన డ్రైవర్లు విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తన, ప్రయాణ భద్రతపై నిరంతరం పర్యవేక్షణ వహించాలన్నారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మురళీధర్, సునీత, రైటర్ రాజు, కానిస్టేబుల్ అశోక్, రమేష్ పాల్గొన్నారు. యాక్చువల్గా ఈరోజు ఇప్పుడు రోడ్ అండ్ సేఫ్టీ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రాము ఆటో డ్రైవర్స్, ఆటో యూనియన్ అసోసియేషన్ వారికి మరియు స్కూల్ బస్ డ్రైవ్ చేస్తున్నటువంటి మన నిజాంపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ బస్ డ్రైవ్ చేస్తున్నారు. ఆల్ స్కూల్ సంబంధించిన డ్రైవర్లకు, వారితో పాటుగా ఉన్నటువంటి క్లీనర్ల గురించి ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశాము. వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము. ముఖ్యంగా ఆ రోడ్డు మీద బయటికి వచ్చేటప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ గురించి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, వాటి గురించి పూర్తిగా వాళ్ళకు క్షుణ్ణంగా వివరించాము. ఒక వ్యక్తి చనిపోతున్నాడంటే ఎటువంటి కారణం లేకుండా వ్యక్తి మరి చనిపోతున్నాడంటే అది యాక్సిడెంట్ కేసులోనే. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏమవుతుందనగా, నిన్న మన గ్రామంపేట దగ్గర మన విలేజ్ నిజాంపేట మండలంలోని నాగారం మరియు నస్కల్ విలేజ్ సంబంధించిన కొంతమంది పిల్లలు, నిజాంపేట సంబంధించిన కొంతమంది పిల్లలు టీజీ మోడల్ స్కూల్ కొమ్మడిపల్లి విలేజ్ దగ్గర చదువుతున్నారు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక ఆటోలో వచ్చారు.
ఆటోలో వస్తున్నప్పుడు ఉన్నదానికంటే యాక్చువల్గా ఆటో కెపాసిటీ ఎంత ఉండాలో అంత ఉండకుండా దానికంటే ఎక్కువ మందిని కూడా మీ పిల్లలను పంపిస్తున్నారు. ఏదైనా ఒకటి చిన్నది జరిగిందనుకోండి, దాని తర్వాత ఏమవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి దయచేసి పిల్లల పేరెంట్స్ అందరికీ మా పోలీస్ వారి యొక్క విజ్ఞప్తి, దయచేసి మీరు స్కూల్కు పంపించేటప్పుడు మీ పిల్లల ఆటో దగ్గర ఎంతమంది ఉన్నారు, ఆ ఆటో డ్రైవర్ ఎలా ఉన్నారు, అతను మంచోడైనా కాదా, అతను ఏమైనా తాగేసి ఉన్నాడా అనే వర్షన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనం అందరం బాగుంటాం, మీ పిల్లలు కూడా ప్రశాంతంగా ఉంటారని అనుకుంటున్నాను. వారితో పాటుగా స్కూల్ యాజమాన్యం వాళ్ళకు కూడా అంతకుముందు మేము స్కూల్ స్టార్టింగ్ అయినప్పుడు ప్రతి ఒక్క స్కూల్కు మేము తిరిగి కూడా ప్రతి ఒక్క స్కూల్ సంబంధించిన బస్సులను అది ఫిట్నెస్లో ఉందా, ఆర్సీ కరెక్ట్ ఉందా లేదా అనే వర్షంతో మేము వెరిఫై చేశాము. అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ స్కూల్ యజమాన్యానికి కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు పంపిస్తున్న డ్రైవర్ ఎటువంటి వారు ఉన్నారు, ఆ డ్రైవర్ కరెక్టా కాదా అని ఒకసారి వెరిఫై చేసుకోండి. వారితో పాటుగా డ్రైవింగ్ చేసేటప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, బస్ ఎక్కేటప్పుడు కావచ్చు, దిగేటప్పుడు కావచ్చు, ఏదన్నా చిన్నది ఇష్యూ అవ్వడానికి వాళ్ళు తెలియకుండా రోడ్డు మీద వచ్చేస్తుంటారు. ఈ డ్రైవర్లు కూడా మెయిన్ రోడ్డు పైన ఆపడానికి అవకాశం ఉంది, దాని గురించి ఇంకో వెహికల్ వస్తుంటుంది. కాబట్టి మీ స్కూల్ తరఫున కూడా, మీ యాజమాన్యం తరఫున, మీ స్కూల్లో సంబంధించిన బస్ డ్రైవర్లకు కూడా వాళ్ళకి సంబంధించి కొంచెం అవేర్నెస్ చెప్పే విధంగా మీరు చెప్పాలి. మేము చెప్తున్నాం, మీరు కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తుంటే బాగుంటుంది. ఓన్లీ స్కూల్ బస్ మాత్రమే మాకు స్కూల్ సంబంధించిందనే ఆలోచనతో చాలామంది మీరు పట్టించుకోకుండా ఉంటున్నారు. దయచేసి స్కూల్ బస్ మాత్రమే కాకుండా మీ స్కూల్లో దించడానికి, పిల్లలకు దించడానికి వస్తున్న ఆటోస్ ఉన్నాయి, ప్రైవేట్ ఆటోస్ చాలామంది వస్తున్నారు. ఆ ప్రైవేట్ ఆటోస్ పైన కూడా ఒకసారి అడగండి, ఏం బాబు ఉన్నదానికంటే ఎంతమంది ఎక్కించుకొని వస్తున్నావు, సడన్గా వాళ్ళు తీసుకొని వస్తున్నావు వాళ్ళకు కూడా చెప్పండి. ఒకవేళ మీరు చెప్పే మాట వినకపోతే మాకు తెలియపరచండి, మేము అక్కడికి వస్తాము, స్కూల్ దగ్గర డ్రైవ్ చేస్తాము. అటువంటివి ఉన్నట్లు చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళు ఎవరు. సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామంలో నూతనంగా ఏర్పడ్డ పద్మశాలి నూతన సహకార సంఘం వారిని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో 9 మంది సభ్యులను ఘనంగా సన్మానించి సీతారాముల ఫోటో, రామకోటి పుస్తకం అందజేశారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామంలో నూతనంగా ఏర్పడ్డ పద్మశాలి నూతన సహకార సంఘం వారిని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో 9 మంది సభ్యులను ఘనంగా సన్మానించి శ్రీరాముల ఫోటోను, రామకోటి పుస్తకం అందజేశారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచానికి వస్త్రాలను పరిచయం చేసిన ఘనత చేనేతలదే అన్నారు. చేనేత అనేది కేవలం వస్త్రం కాదు, అలా మన సంస్కృతి, మన అస్తిత్వం, మన ప్రాచీన జ్ఞానం అన్నారు. చేనేత గొప్ప కళను కాపాడుకోవాల్సిన బాధ్యత మన భుజాలపై ఉందన్నారు. సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ మమ్మల్ని గుర్తించి సన్మానించిన భద్రాచల రామయ్య తలంబ్రాలతో ఆశీర్వదించడం సంతోషంగా ఉందన్నారు. సన్మానం పొందిన వారు వడ్లకొండ శ్రీనివాస్ చైర్మన్, గంగుల రమేష్ వైస్ చైర్మన్, లగిశెట్టి ఆంజనేయులు జనరల్ సెక్రటరీ, బొజ్జా నరేందర్ ట్రెజరర్, పుల్లం కిష్టయ్య జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్లు వైఖిల లక్ష్మీనారాయణ, రాజగిరి వీరేశం, బొజ్జా లలిత, గడ్డమీది సత్తవ్వ. బీటీ రోడ్డు నిర్మాణంలో భాగంగా కంకర వేసి వదిలిపెట్టడంతో ప్రమాదాలు జరిగి కాలు చేతులు విరగడం జరిగిందని, వెంటనే రోడ్డు మరమ్మతులు చేయించి సమస్యలు తీర్చాలని సూరారం, చందంపేట గ్రామాల ప్రజలు కోరారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట నుంచి సూరారం వరకు వెళ్తే రోడ్డు నిర్మాణం కోసం ₹1,75,00,000 మంజూరు కాగా అప్పటి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. బీటీ రోడ్డు నిర్మాణంలో భాగంగా కంకర వేసి వదిలిపెట్టడంతో ప్రమాదాలు జరిగి కాలు చేతులు విరగడం జరిగిందని, వెంటనే రోడ్డు మరమ్మతు చేయించి సమస్యలు తీర్చాలని సూరారం, చందంపేట గ్రామాల ప్రజలు కోరారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట నుంచి సూరారం వరకు వెళ్లే రోడ్డు నిర్మాణం కోసం ₹1,75,00,000 మంజూరు కాగా అప్పటి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. నిధులు మంజూరై 3 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి రోడ్డు పనులు పూర్తి కావడం లేదు. చందంపేట, సూరారం గ్రామాల మధ్య రోడ్డు సరిగా లేక ఇరు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీటీ రోడ్డు మంజూరు కావడంతో ప్రజలు ఎంతో ఆనందించారు. కానీ ఆనందం కొద్ది రోజులు కూడా ఉండలేకపోయింది. ఈ రోడ్డు పూర్తయితే సూరారం గ్రామం నుంచి చెగుంట వెళ్లడానికి మార్గం సులువు అవుతుందని ఆశపడ్డ ప్రజలకు నిరాశ ఏర్పడింది. వీటి నిర్మాణంలో భాగంగా కంకర వేసి బీటీ మర్చిపోయారు. 6 నెలల క్రితం 3 కిలోమీటర్ల మేర రోడ్డుపై కంకర వేసి బీటీ వేయకుండా అలాగే వదిలివేయడంతో కంకర రోడ్డుపై రాకపోకలకు వాహనదారులు, పాదాచారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంజూరైన పనులు పూర్తి కాకపోవడంతో రోడ్డు వేసేందుకు కంకర వేసి వదిలివేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదంలో కాళ్ళు చేతులు విరిగినా ఎవరు కూడా పట్టించుకోవటం లేదని అధికారులు స్పందించి ఇప్పటికైనా రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ విషయమై R&B ఏఈ విజయసారథిని ఫోన్ ద్వారా వివరణ కోరగా వారం రోజుల్లో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రోడ్డుపై ఉన్న కంకరను రోలింగ్ చేయించి తాత్కాలిక సమస్యను పరిష్కరిస్తానన్నారు. మా సూరారం తండ, మా శంకరంపేట ఏమైందంటే చందంపేట నుంచి సూరారం వెళ్ళే తవ్వకు మొత్తం కంకర పోసి ఘోరమైన ఇబ్బంది అవుతుంది. మాకు బండ్లు నడవాలన్నా, ఆటోలు నడవాలన్నా, ఇక్కడికి ట్రాక్టర్ తీసుకుపోవాలన్నా ఘోరంగా ఇబ్బంది అవుతుంది.
పంచర్లు అవుతున్నాయి, టైర్లు కూడా. బండ్లు పోవాలంటే నైట్ కంపెనీకి పోయేటోళ్ళం, బాగా ఇబ్బంది అవుతుంది. రోడ్డు కూడా క్షేమంగా నడచలేము. మొన్న అయితే పడి ఒక ఆయన చేతులు కాళ్ళు ఇరిగినాయి, కానీ మాకు ఇబ్బంది అవుతుంది. మాకు రోహిత్ సార్ జర తొందరగా వేపియాలని సార్కు అడిగితేమో మేము ఇప్పుడు కాదు బాబు, సార్ బిల్ వేస్తలేడని సార్ అడిగిండు. అట్లా కాదు సార్, మీరైనా వేపియండి, సార్ వేస్తాడేమో బిల్ అని అట్లా అడిగితేమో ఆయన ఏమన్నాడు, కాదు బాబు ఇప్పుడైతే కాదు, ఆ సార్ బిల్లు పడంగానే వేస్తాము, మాకు ఇబ్బంది ఉన్నదని మేము అడిగినాం. సార్ దగ్గర పోయి ఒక ఇద్దరు కాంట్రాక్టర్ పోయి అడిగినాం. అడిగితేనేమో ఇప్పుడు కాదు, బిల్లు పడంగానే అవుతుంది అన్నాడు. అట్లా ఇబ్బంది అవుతుంది మాకు. ఈ తొందర ఆదుకోవాలని మనవి చేస్తున్నాను. 6 నెలలు అయిపోతుంది, 7వ నెల దగ్గర శ్రీరామ్ రోడ్డు, బీటీ రోడ్డు 3 సంవత్సరాలు ఇప్పుడు ఎటువంటి రోడ్డు నిర్మాణం చేపట్టలేదు. దయచేసి దాంట్లో చాలా ఇబ్బంది అవుతుంది. దానిని గాలిపడి కాలు చేయబడి పడర మళ్ళీ పడరు వాళ్ళు దాకా పడ చెయ్యి చర్య తీసుకోవాలని కోరుతున్నాం. 3 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ అయింది, ఇప్పుడు రోడ్లు దాంట్లో మాకు పొలాలతో పోనీ చాలా ఇబ్బంది అవుతుంది. కంకర మీద నడవనిసి వస్తలేదు, మాకు చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. రుక్కేటండ మాది. ఎంత ఇబ్బంది అవుతుందంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ నుంచి బ్రిడ్జ్ కడతామని చెప్పారు, కానీ ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది. వానకాలం వస్తే బండ్లు మొత్తం పడి కూడా చేతులు ఇరిగిపోతున్నాయి, కాళ్ళు ఇరిగిపోతున్నాయి. కానీ అట్లయినా వాళ్ళ బాధకు దిగదించి వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ని రోజులు ఎవరు చెప్పకుండా మేము చెప్తున్నాం. నాది లంబటండ ఊరు మధ్యలో ఉంటాం మేము. ఇటు చందంపేట గ్రామం, ఇటు సురారం గ్రామం, మేము మధ్యలో ఉంటాం. కాబట్టి ఎవరు ప్రభుత్వం కూడా వస్తలేరు, చూస్తలేరు. ఎందుకంటే రోడ్ వేస్తామని కూడా ఇప్పటి కూడా వేయలే. ఆ బండ్లు మేము ఆటోలు వేసుకున్నా కానీ 2 సంవత్సరాల నుంచి నడితే ఒకటి 2-3 నెలలకే నా ఆటో టైర్లు మొత్తం కంకరతోని పంచర్లు అయిపోతున్నాయి. ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది. భారీ వర్షాలకు కామారెడ్డిలో పెద్ద చెరువు నిండి అలుగుపారుతోంది. పాల్వంచవాగు, బిబ్బిపేట మండలంలోని ఎడ్లకట్టవాగు, లింగంపేట పెదవాగు పొంగి పొర్లుతున్నాయి. తాడ్భాయ్ మండలం సంతాయిపేట గ్రామంలోని భీమేశ్వర ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. వాగులు, వంకల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఇతర ప్రాంతానికి తరలిస్తున్నారనే సమాచారంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ యువకులు, గ్రామస్తులు ఏకమై ఆందోళన చేపట్టారు. మండలం కేంద్రంలోనే పాఠశాలను నిర్మించాలని డిమాండ్ చేస్తూ దశల వారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఇతర ప్రాంతానికి తరలిస్తున్నారనే సమాచారంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ యువకులు, గ్రామస్తులు ఏకమై ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని పాఠశాలను నిర్మించాలని డిమాండ్ చేస్తూ దశల వారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఉద్యమంలో భాగంగా సోమవారం మండలంలోని విద్యా సంస్థలు మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ యువకులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను అదే ప్రాంతంలో నిర్మించాలని, అధికారులు ప్రజల మనోభావాలను గౌరవించి తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మండల కేంద్రానికి కేటాయించిన పాఠశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర ప్రాంతానికి తరలించకుండా చర్యలు తీసుకోవాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులు స్పష్టం చేశారు. అధికారులు వెంటనే స్పందించి మండల కేంద్రంలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణం పనులు ప్రారంభించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ యువకులు, గ్రామస్తులు హెచ్చరించారు. ఈరోజు
ఈరోజు మా వెల్దుర్తి గ్రామంలో వర్తక సంఘం నుండి వాళ్ళంతా కూడా మన వెల్దుర్తికి వచ్చినటువంటి మోడల్ స్కూల్ను వేరే విలేజ్కి తరలించడం జరుగుతుంది. కాబట్టి మేము కూడా మా పిల్లలు కూడా చదువుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మేము కూడా ఆ స్కూల్ మన వెల్దుర్తికి రావాలని, అందుకోసం మేము స్వచ్ఛందంగా పనిచేస్తున్నామని చెప్పేసి వర్తక సంఘం వాళ్ళంతా కూడా ఈరోజు షాపులు బంద్ చేయడం జరిగింది. మా వెల్దుర్తిలో 22 రూమ్లు ఉన్నాయి స్కూల్లో. తప్పుడు నివేదిక వాళ్ళు డ్రోన్ కెమెరా ద్వారా నివేదిక తీసుకుపోయి అక్కడ వసతులు లేవని చెప్పేసి, కుట్లలో వసతులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కుట్లకు శాంక్షన్ చేయాలని చూస్తున్నారు. మా దగ్గర స్కూల్ ఓన్లీ స్కూల్ గ్రౌండ్ అనే 5 ఎకరాల చిల్లర స్కూల్ గ్రౌండ్ ఉంది. అందులో 22 దుకాణ సంస్థలు మరియు స్వచ్ఛందంగా పనిచేసి ఈరోజు వెల్దుర్తి గ్రామానికి శాంక్షన్ అయినటువంటి తెలంగాణ మోడల్ స్కూల్ని వేరే గ్రామానికి తరలిస్తున్న నేపథ్యంలో ఈరోజు వెల్దుర్తి గ్రామంలో బంద్ నిర్వహించడం జరిగింది. దీనికి ఈ బంద్కు ముందుకొచ్చినటువంటి వ్యాపారస్తులు అండ్ యువకులు ఇలాంటి బంద్ను మా వెల్దుర్తికి ఈ స్కూల్ని సాధించుకునే వరకు ఈ పోరాటం కంటిన్యూ చేస్తామని ఈ విషయం ఈ విధంగా తెలియడం జరుగుతుంది. శాంక్షన్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఇక్కడ సరైన సదుపాయాలు లేవని పక్క గ్రామాలకి మళ్లించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చేసిన ఒక తప్పుడు సర్వేతోని కొంతమంది తప్పుడు సర్వే చేయడం వల్ల స్కూల్ను పక్క గ్రామానికి మళ్లించడం జరిగింది. కాబట్టి మళ్ళీ రీసర్వే ఇంకోసారి సర్వే చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడనే హై స్కూల్ ఉన్నది, ప్రైమరీ స్కూల్ ఉన్నది, కాలేజ్ ఉన్నది, ల్యాబ్స్ ఉన్నాయి, వాటర్ ట్యాంక్ ఉన్నది, మరియు వాటర్ ప్లాంట్ కూడా ఉన్నది. మీరు చేసిన తప్పుడు సర్వే వల్ల ఈరోజు పక్క గ్రామానికి మళ్లించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీనత వర్గాలకు ఎంతో మంది పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎంతో విద్యను ఉపయోగపడుతుంది. ఇక్కడ చదివించేంత స్తోమత కూడా లేని కొంతమంది లేబర్ దాదాపు 30 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిన తెలంగాణ మోడల్ స్కూల్ వెల్దుర్తి హెడ్ క్వార్టర్లో కాకుండా పక్క గ్రామాల్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ప్రభుత్వం అన్ని రవాణా సౌకర్యాలున్న వెల్దుర్తి హెడ్ క్వార్టర్లో స్కూల్ను ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వెల్దుర్తి మండల జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ వివిధ ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. మరియు జూనియర్ కాలేజీలో దాదాపు 5 ఎకరాల స్థలం ఉన్నా కానీ అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చి చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మొదటి సాధారణ సర్వసభ్య సమావేశం మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ముందుగా సమావేశం కొద్దిసేపు ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో ఇరిగేషన్ అధికారుల రాజరాంకుంట రుద్రారం అని ప్రస్తావించే సమయంలో చందంపేట శివారని చందంపేట సర్పంచ్ ప్రవీణ్ వాదించగా లేదు అది రుద్రారం శివారని రుద్రారం సర్పంచ్ సంతోష వాదించారు. దీంతో సమావేశం ఒక్కసారిగా రసాభాసగా మారింది. యూరియా యాప్ వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యాప్ తొలగించి రైతులకు నేరుగా యూరియా ఎరువులు అందించాలని గజగట్లపల్లి సర్పంచ్ నాగభూషణం అధికారులను కోరారు. చందాపూర్ సర్పంచ్ కృష్ణగౌడ్ మాట్లాడుతూ చిన్న గ్రామ పంచాయతీలలో నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామని, సీసీ ఛార్జీలు కట్టలేకపోతున్నామని, కొద్దిపాటి నిధులు వీధి దీపాలు, మోటార్ మరమ్మతులకు, చెత్త ట్రాక్టర్ డీజిల్ కు కూడా సరిపోవటం లేదని, చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, రాష్ట్రం నిధులు వచ్చాక గ్రామ పంచాయతీ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లిస్తామని, అప్పటి వరకు విద్యుత్ ఛార్జీల కోసం ఇబ్బందులు పెట్టకూడదని, ఇలాంటి నిధుల నుంచి వాటిని తీసుకోకూడదని ఆయన అధికారులను కోరారు. చిన్నశంకరంపేట సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు కూడా సరిగ్గా లేవని, ఆసుపత్రులతో పాటు ఆసుపత్రి ఆవరణ కూడా పరిశుభ్రంగా ఉండటం లేదని, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మందులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలన్నారు. గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, మండలంలో 543 ఇళ్లు మొదటి విడతలో మంజూరు కాగా పనులు కొనసాగుతున్నాయని, మండలం మొత్తం సర్వే నిర్వహించి 259 మంది గుడిసెల్లో నివసిస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరుగుతుందని తెలిపారు. సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాలరెడ్డి మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో మండలానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అన్ని గ్రామాలను అభివృద్ధి పరచడం జరుగుతుందని, మెదక్ ఎమ్మెల్యే ప్రభుత్వ నిధులే కాకుండా తన సొంత నిధులు కూడా వెచ్చించి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నారని, చిన్నశంకరంపేట మండలం అభివృద్ధి కోసం సర్పంచ్లు అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఎమ్మెల్యే సహకారంతో అన్ని గ్రామాలను అభివృద్ధి పరచుకోవాలన్నారు. ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా అన్ని సమస్యలు తమ సమస్యలుగా భావించి నిధులు తీసుకువచ్చి గ్రామాల అభివృద్ధి చేసుకోవాలన్నారు.
మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య మాట్లాడుతూ గ్రామ సభలో ప్రజాప్రతినిధులు తీసుకువచ్చిన సమస్యలను ఉన్నత అధికారుల అధ్యక్షులుగా తీసుకోవడం జరుగుతుందని, సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత, శుభ్రమైన త్రాగునీరు, వివిధ వాటిపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి వెంకటయ్యతో పాటు తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ దామోదర్, విద్యుత్ శాఖ ఏఈ దినకర్, మండల విద్యాధికారి డిప్లా రాథోడ్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాలరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు శంకరంపేటలో మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచుల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగినది. వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది, కొత్తగా ఎన్నుకోబడ్డారు కాబట్టి. అదేవిధంగా ఈ మండల మీటింగ్లో వివిధ శాఖలకు సంబంధించిన వాటి రివ్యూ జరిగింది. వాళ్ళంతా సర్పంచ్గా లేవనెత్తిన సమస్యలను మొత్తం కూడా మేము నోట్ చేసుకొని జిల్లాధికారులకు, పై అధికారులకు నోటీస్ తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినాము. అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ వర్షాకాలంలో పారిశుద్ధ్యం గురించి, గ్రామాల్లో పరిశుభ్రత గురించి, డ్రైనేజ్ వ్యవస్థ గురించి, శుభ్రమైన తాగునీటి గురించి కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్లాంటేషన్ గురించి కూడా, పర్యావరణ పరిరక్షణ గురించి మొక్కలు నాటాలని కూడా సర్పంచులకు సూచించడం జరిగింది. తర్వాత ఈ గ్రామ పంచాయతీలు కానీ, తర్వాత ఉపాధి హామీ పథకంలో ఉండే నిధులను ఉపయోగించుకొని రోడ్లను కానీ మొత్తం రేషన్ కార్డ్స్ 12,263 ఉంటే దానికి మనకి 17,175 క్వింటాల 26 కిలోల రైస్ మనకు వస్తుంది. అట్లాగే మనకి ఈ సంవత్సరం అంటే 2005 నుంచి ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డ్స్ 1,651 రేషన్ కార్డ్స్ పెట్టేస్తే మనకి అలాట్మెంట్ 53 క్వింటాల అంటే 5,300 క్వింటాల ఒక ఇది వచ్చింది. అట్లాగే మనకి టోటల్ అప్లికేషన్స్, మెంబర్ యాడింగ్ అప్లికేషన్స్ 2,534 వస్తే దానికి అలాట్మెంట్ 3,553 మెంబర్ యాడింగ్ జరిగింది. దానికి కూడా మనకి ఇప్పటివరకు అలాట్మెంట్ కూడా వస్తుంది. ఇంకా ఈ రేషన్ కార్డ్స్ విషయం శాంక్షన్ అయినా ఒకవేళ డబ్బులు రావట్లేదు అనే ఒకవేళ మనతో కాకుంటే మనకు జీపీ డెవలప్మెంట్ గురించి పక్కలకైనా లేకుంటే సబ్ కాంట్రాక్టర్ అయినా కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏ జీపీకి నిధులు రాకుంటే ఆ జీపీకి మా దృష్టికి తీసుకొస్తే సాధ్యమంత పూర్తి మేము ఇట్లా వాళ్ళకు నిధులు ఇవ్వడానికి ఆ జీపీకు ప్రయత్నం చేస్తాం. మీ జీపీ మన 867 మహిళా సంఘాలు 8,982 మంది మహిళలు. అయితే బ్యాంక్ లోన్లకు సంబంధించి ఈ సంవత్సరంలో 827 సంఘాలకు లోన్లు ఇప్పించాలి. మొత్తం అమౌంట్ ఏంటంటే అట్లా కాకుండా కొంచెం ఆ వాటర్ అనేది సేవ్ చేసుకుని పెట్టుకుంటే. ఇంకో విషయం, సింగూరులో యాక్చువల్లీ మనకు 29 టీఎంసీ ఉండాల్సింది. దాని మరమ్మతుల విషయం అయిపోయి ఇప్పుడు 6 టీఎంసీ ఉండాల్సిన వాటర్ ఇప్పుడు 2 టీఎంసీ 3 టీఎంసీకి వచ్చింది. సో ఈ యొక్క వాటర్ సప్లై ఓన్లీ డ్రింకింగ్ వాటర్ సప్లై విషయమే ఆ వాటర్ ఉంచారు. ఓన్లీ మన మెదక్ సెగ్మెంట్ కోసమనే ఆ వాటర్ ఇచ్చారండి. కాబట్టి మనము ప్రతి ఒక్క వాటర్ని చాలా అయితే ఎఫ్టీఎల్ లెవెల్లో గోడ కట్టడం జరిగింది. అవి తీసేస్తామని చెప్పి మీతో చెప్పడం, మాతో చెప్పడం కూడా జరిగింది. ఇప్పటివరకు ఎలాంటి ఇంకా పేరు చెప్పాను, మీకు తెలుసు. అది మీరు ఆల్రెడీ ప్రజావాణిలో మీకు ఇవ్వడం కూడా జరిగింది. అది ఇప్పటివరకు తీయించడం ఏమీ జరగదు. ఏప్రిల్ 24 నుంచి అంటే మధ్యలో మీకు చాలా టైం ఇచ్చినాము. అయినా ఇప్పటి వరకు మనం ఫస్ట్ చేసుకొని చూసుకుంటే మన మండలంలో 543 ఇల్లు శాంక్షన్ జరగడం జరిగింది. దాంట్లో వివిధ దశలో వివిధ స్టేజెస్లో ఉన్నాయి. అంటే బేస్మెంట్ లెవెల్లో కానీ, రూఫ్ లెవెల్లో కానీ, స్లాబ్ లెవెల్లో ఉన్నాయి. అయితే మనకు ఏమవుతుందంటే కొందరు బేస్మెంట్ కట్టేసుకొని అట్లే వదిలేస్తున్నారు. కాబట్టి మీరు సర్పంచులు కొంచెం వాళ్ళకు ఇతర ఎవరైనా ప్రొఫెషనల్స్ వేరే వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా ఆహ్వానించాలని ఉంది. పేరెంట్ టీచర్ మీటింగ్ నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా ప్రతి 3వ శనివారం పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది. థర్డ్ సాటర్డే 5 నుంచి షెడ్యూల్ వస్తుంది. థర్డ్ సాటర్డే ఫిక్స్ చేసేస్తుంది. ఇప్పుడు 2-3 పిల్లలు ఉన్న చోట పేరెంట్ ఇక్కడ అటెండ్ కావాలన్నా, అక్కడ అటెండ్ కావాలన్నా, మదర్ అక్కడ వెళ్ళండి, ఫాదర్ ఇక్కడ వెళ్ళని అంటున్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్
కల్తీ మసాలా తయారీ ముఠా కేసులో హైదరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం. కల్తీ మసాలా తయారు చేస్తున్న వారిపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తామన్న సజ్జనార్. జైనీపూర్ మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి మాత శాకంబరి ఉత్సవాలు. అమ్మవారిని గోరింటాకుతో అలంకరించిన మహిళలు. బీటీ రోడ్డు నిర్మాణంలో కంకర వేసి వదిలిపెట్టడంతో రోడ్డు ప్రమాదాలు. చిన్నశంకరంపేట మండలం చందంపేట నుంచి సూరారం వరకు రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతున్న స్థానికులు. నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామంపేట సిఐ సైదా నాయక్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.